దేవునికి స్తోత్రములు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. దేవునికి స్తోత్రాలు, వందనములు అందరికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. We greet all of you in the name of our Lord Jesus Christ, our Savior who is going to come. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఇలా దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి, ఇలా ధ్యానించుకుంటూ వచనం వెంబడి వచనము లేదా అధ్యాయం వెంబడి అధ్యాయం లేదా ఒక పుస్తకాన్ని ఇలా ధ్యానించుకుంటూ వెళుతూ ఉన్నాం. తద్వారా మన మధ్యలో ఒక స్పిరిచువల్ ఫెలోషిప్ ఏర్పడింది. దాన్ని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనము మధ్యవర్తి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించాం. మరియను మధ్యవర్తిగా మనం పరిగణించి ఏ విషయాల్లో ఆమె మధ్యవర్తిగా ఉంది, మధ్యవర్తి అనగా రెండు విషయాలకు లేదా లేకపోతే అనేకమైన విషయాలకు మధ్యలో ఉండి నిలబడేటువంటి వ్యక్తి, ఇంచుమించు తటస్థంగా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. అవసరతలకి అద్భుతానికి మధ్యలో నిలుచుందని ఆమె. అంతేకాకుండా ఆమె పరిచారకులకి మరియు ప్రభువుకు మధ్యలో మీడియేటర్గా నిలబడిందని, అంతేకాకుండా ఆచారాలకి అద్భుతాలకి మధ్యలో ఆమె నిలబడిందని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుంచే లేకపోతే అదే వాక్యంలో వచ్చి మనం ఈరోజు కూడా ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి ఇంకొక 30 సందేశాలు లేకపోతే 31 సందేశాలు మనం వినబోతున్నాం. కనుక యోహాను సువార్త 2వ అధ్యాయం చక్కగా ధ్యానించి రావాల్సిందిగా, సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అంశముల వారి పరిశుద్ధ గ్రంథపు విభజన, ఆచార్య ఉన్నమట్ల విజయ్ శేఖర్ గారు రచించినటువంటి ఈ పుస్తకం. ఇది ఉచితంగా సేవకులకు, విశ్వాసులకు అందజేయబడుతున్న పుస్తకం. సుమారు 255 పేజీలు ఉన్న పుస్తకం. ఈ పుస్తకాన్ని దేవజనులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాక ప్రాంతంలో ఉన్నటువంటి దేవజనులు వారు సిద్ధపరిచిన పుస్తకం. ఇందులో విషయాలు చాలా సులభంగా, చాలా చక్కగా, వివరణాత్మకంగా ఉన్నాయి. బైబిల్లోని 66 పుస్తకాల్లోని ఏ పుస్తకంలో లేకపోతే ఏ విషయాలు ఉన్నాయి ఏంటి అనే దాని యొక్క వివరణలు ఇందులో ఉన్నాయి. ఉదాహరణకి మనం ధ్యానిస్తున్నటువంటి యోహాను సువార్తలో నుంచే వారు యోహాను సువార్తని సుమారుగా 94 పాయింట్లుగా విభజించారు. 21 అధ్యాయాన్ని, 1వ అధ్యాయాన్ని వారు 7గా విభజించారు. 1 నుంచి 5 వరకు వాక్యము మానవ అవతారం ఎత్తుట, 6 నుంచి 14 వరకు వాక్యము శరీరధారి అగుట, 15 నుంచి 18 వరకు యోహాను సాక్ష్యము, 19 నుంచి 28 వరకు యోహాను సందేశము, 29 నుంచి 36 వరకు దేవుని గొర్రెపిల్ల, 37 నుంచి 42 వరకు యోహాను శిష్యులు, దేవుని శిష్యులు, 43 నుంచి 51 వరకు పిలుపు నతనీయులను పిలుచుట. ప్రతి విభజనకి అడుగున్న ఇంగ్లీష్లో కూడా ఉంది. అలా ఇంగ్లీష్లో తెలుగులో ఉండడం వల్ల అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి 2వ అధ్యాయంలో కూడా విభజనలో 3గా విభజించారు. 2వ అధ్యాయాన్ని 1 నుంచి 11 వరకు కానాలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చుట, వాటర్ టర్న్ టు వైన్. 2వ అధ్యాయము 12 నుంచి 22 వరకు యేసు దేవాలయం శుద్ధి చేయుట, క్రైస్ట్ క్యాస్ట్ సెల్లర్స్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. 2వ అధ్యాయం 23 నుంచి 23 అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచుట. కాబట్టి ఈ పుస్తకం కావలసిన వారు దేవజనులను నేరుగా సంప్రదించవచ్చు. వారి నంబరు, వారి వివరాలు కావాలంటే మీరు నన్ను సంప్రదించినట్లయితే మీరు యూట్యూబ్లో ఒక కామెంట్ సెక్షన్లో ప్లీజ్ సెండ్ పాస్టర్ లేకపోతే ఆచార్య ఉన్నమట్ల విజయ్ శేఖర్ గారి నంబర్ అని కానీ మీరు మెసేజ్ పెడితే, లేకపోతే లెట్ మీ నో హౌ కెన్ ఐ గెట్ అంశముల వారి పరిశుద్ధ గ్రంథపు విభజన బుక్ అని కానీ మీరు పెట్టినా నేను మీకు దేవజనుల యొక్క నంబర్ పెడతాను. లేదా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేసినా కానీ ఈ పుస్తకము
రచయిత యొక్క నంబర్ మీకు ఇస్తాను, తద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దాన్ని వారు ఉచితంగా పంపిస్తారు, ఉచితంగా తెప్పించుకొని అవసరమైతే నేనే ప్రభు కృపను బట్టి ఇంచుమించు 300కు పైగా కాపీస్ దేవుని సేవకులకి 3 రాష్ట్రాల్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ వాస్ ఇన్వైటెడ్ టుగెదర్ విత్ హిమ్ అండ్ హిస్ డిసైపుల్స్. యేసు తల్లి, యేసు ప్రభు అనగా తల్లి, కుమారుడు మరియు యేసు ప్రభు శిష్యులు అనగా గురువు మరియు శిష్యులు, తల్లి మరియు కుమారుడు ఆహ్వానించబడ్డారు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం మనం ఆలోచిస్తే శిష్యులు అంటే ఎంతమంది శిష్యులు అంటే 12 మంది కాదు, 5 మంది శిష్యులే. 5 మంది శిష్యుల ఎంపిక 1వ అధ్యాయంలో కనిపించింది. తర్వాత ఈ మధ్య కాలంలో అయితే 1:51కి 2వ అధ్యాయము 1వ వచనానికి మధ్యలో పెద్ద గ్యాప్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ గ్యాప్ ఉంది అనుకుంటే ఆ గ్యాప్లో వేరే మిగతా 7 మంది శిష్యుల ఎంపిక జరిగి ఉంటుంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నది 5 మందే, 12 మంది శిష్యుల అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ వాళ్ళు పిలువబడ్డారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పిలువబడిన వాళ్ళందరూ కూడా పెళ్లికి వచ్చేసారు. పిలువబడిన వాళ్ళందరూ యేసు తల్లి, యేసు ప్రభు, ఆయన శిష్యులు వాళ్ళందరూ ఆ ప్రదేశానికి వచ్చినట్లుగా. అనగా ఈ 5 మంది, ఒకరు యేసు ప్రభు, 6 మంది, యేసు తల్లి 7 మంది. అనగా యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో కపెర్నహూముకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అనగా మరలా చెప్తున్నాను, 5 మంది శిష్యులు, యేసు ప్రభు మరియు మరియా, మొత్తం 7 మంది ఆ వివాహానికి 7 మంది హాజరయ్యారని కాదు, ప్రత్యేకంగా అనగా యేసు ప్రభు యొక్క శిష్యులుగా కాకుండా ఆ కుటుంబ సభ్యులతో వారికి ఏమన్నా సంబంధాలు ఉంటే దాని దృష్ట్యా అందరూ పిలువబడ్డారు. ఒకే ప్రాంతపు వాళ్ళు కనుక అలా పిలువబడి ఉండొచ్చు. గలిలయ ప్రాంతంలోని ఆ వివాహానికి అనేది మనం అర్థం చేసుకుంటున్న విషయాలు. ఇది బహుశా యోహాను గారి వివాహం అయి ఉంటుంది అని, లేదు అంటే మరియా, మార్తా, లేకపోతే వీళ్ళ వివాహమో ఏదో ఒకటి అయి ఉంటుందని రకరకాల బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. బిషప్ స్పాంజ్ అనుకుంటాను ఆయన పేరు, నాకు సరిగా గుర్తులేదు పూర్తి పేరు. ఆయన ఇది ఎవరి వివాహం అని చెప్పి కొద్దిగా కాంట్రవర్షియల్గా మార్చాడు. దాంట్లోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. మగ్దలేని మరియా వివాహం అని, ఆ సందర్భంలో జరిగిన సంఘటన అని, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. వివాహం ఎవరిదైనప్పటికీ కూడా వివాహంలో ఏం జరిగింది అనేదే మనం ప్రాముఖ్యమైన విషయంగా ఆలోచిస్తున్నాం. ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ వెడ్డింగ్. కానీ అలాగని మనం ఇప్పుడు ఆలోచించబోయేటటువంటి విషయము, మన టైటిల్ చూడండి, పరిశుద్ధుల యొక్క పరిమితులు, లిమిటేషన్స్ ఆఫ్ ద సెయింట్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ది బిలీవర్స్. విశ్వాసులకి పరిమితులు ఉన్నాయి, భక్తులకి పరిమితులు ఉన్నాయి, దేవుని బిడ్డలకి పరిమితులు ఉన్నాయి. ఎందుకు పరిమితులు ఉన్నాయి? వై వీ హ్యావ్ లిమిటేషన్స్? బికాస్ వీఆర్ మెన్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మన మానవులం కనుక మనకు పరిమితులు ఉన్నాయి. మనం దేవతలం కాదు, దేవదూతలం కాదు. మనం వీఆర్ జస్ట్ ఆర్డినరీ మ్యాన్. వీఆర్ మెన్ ప్రిపేర్డ్ బై ద క్లే. మట్టి చేత తయారు చేయబడిన మనుషులమే కానీ మనం ఏదో సూపర్ న్యాచురల్ పీపుల్ ఏం కాదు మనం. కానీ సూపర్ న్యాచురాలిటీ వైపు మనం మొగ్గు చూపిస్తాం. మన దేవుడు సూపర్ న్యాచురల్, మనము న్యాచురల్, మన దేవుడు సూపర్ న్యాచురల్. మనము సహజమైన వాళ్ళము, మన దేవుడు సహజాతీతమైన వాడు, ఇట్స్ బియాండ్ న్యాచురల్. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, పరిశుద్ధులకి ఏం పరిమితులు ఉన్నాయి, మానవులకి ఏం పరిమితులు ఉన్నాయి? లేకపోతే ఈ పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది, ఒక 100 మందో 200 మందో 300 మందో ఉన్నారు అనుకుందాం పెళ్లిలో. వీళ్ళకున్న పరిమితులు ఏంటి? అక్కడ పరిమితులు కలిగిన వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ
పరిమితులు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. దేర్ ఆర్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద వెడ్డింగ్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్. పరిమితులు లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఎందుకు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన లిమిట్లెస్ స్పిరిట్ని పొందాడు, అనగా కొలత లేకుండా ఆత్మను పొందాడు గనుక ఆయనకి ఎటువంటి పరిమితులు లేవు. కొలత లేకుండా ఆత్మను పొందిన వాడికి పరిమితులు అనేవి లేవు. కాబట్టి హీస్ బియాండ్ మెజర్స్ ఆర్ లిమిటేషన్స్. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. మానవుల యొక్క లేదా పరిశుద్ధుల యొక్క పరిమితులు ఏంటి? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, వైల్ దే వర్ సెలబ్రేటింగ్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ మధ్యలో, ఆ వేడుకల మధ్యలో, ఆ సంగీతం మధ్యలో, ఆ నాట్యం మధ్యలో, ఆ తిండి మధ్యలో, ఆ భోజనాల మధ్యలో, the wine ran out and Jesus' mother hurried over to her son or to Jesus. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒకటి, ఉన్నటువంటి వనరులు తగ్గిపోతుంటే ఆ తగ్గిపోవడం అనే దాన్ని ఆపడం మానవుడు చేయలేడు. ద డిక్రీజ్ ఆఫ్ ది సోర్సెస్, ఆ వనరుల యొక్క అవి క్షీణించిపోవడం లేదా ఖర్చు అయిపోవడం, వినియోగం అయిపోవడం అనే దాన్ని జరగకుండా మానవుడు చేయలేడు. నా జోబులో 20,000 ఉన్నాయి అనుకుందాం, ఆ 20,000 ఖర్చు కాకుండా నేను దాన్ని అదుపు చేయలేను. నాకు శోధన కలిగింది, నేను డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. ఒకవేళ 20,000 రూపాయలు ఒక్కరోజు కాకపోయినా ఒక 10 రోజుల్లోనో లేదా 4 రోజుల్లోనో 5 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. అనగా ఒకటి, నంబర్ 1, మానవుడు అయిపోకుండా చేయలేడు. ప్రతిదీ అయిపోతుంది. భోజనం అయిపోతుంది, నీళ్లు అయిపోతాయి. అబ్రహాం ఇంట్లోంచి తీసుకొచ్చినటువంటి తిత్తిలోని నీరు అయిపోయింది. అది అయిపోకుండా ఓటలాగా తిత్తిలో వచ్చే అవకాశం లేదు. మన వనరులన్నీ ఓటలాగా ఊరి వచ్చేవి కాదు. వీ హ్యావ్ లిమిటెడ్ సోర్సెస్. డబ్బు ఉంది మన బ్యాంక్ అకౌంట్లో, ఓటలాగా ఊరుతూ రావడం లేదు. అలాగే మన జోబులో ధనం ఉంది, మన పర్సులో ధనం ఉంది, అది అలాగే ఊరుతూ ఊరుతూ బబ్లింగ్ అవుతూ పొంగిపోతూ ఉండే అవకాశం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో, ఆఫ్రికాలో మిరకిల్ మనీ అని ఏదో దేవుడు కార్యం జరిగిస్తున్నాడని కొంతమంది చెప్తున్నారు, వాటిలోకి వెళ్ళడం లేదు. ఒకటి, యు కాంట్ స్టాప్ ద డిక్రీజింగ్ ఆఫ్ ది సోర్సెస్, అనగా వనరులు తగ్గిపోవడాన్ని నువ్వు ఏమాత్రం అదుపు చేయలేవు. భోజనం వండుకున్నావు, 500 మందికి భోజనం వండాము, వచ్చారు, అందరు తిన్నారు. ఆ తిన్నప్పటికీ మిగిలే విధంగా అయిపోకుండా నువ్వు నేను చేయలేవు. ఇది మన పరిమితి. ఎంత తిన్నా కానీ యేసు ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలే, అది ఎక్కువ అయితే 5 మందికి సరిపోతాయి, లేదా 6 మందికో, లేకపోతే ఒకళ్ళు సర్దుకుంటే 10 మందికి సరిపోతాయి. మానవుడు దాన్ని 10 మందికి వడ్డించవచ్చు, కానీ యేసు 5,000 మందికి వడ్డించాడు. అదేంటది? నేను 10 మందికి వడ్డించేదాన్ని యేసు 5,000 మందికి ఎలా వడ్డించగలిగాడు? నేను ఇంతకుముందే చెప్పాను, మనకు యేసుకు తేడా ఉంది. మనకు పరిమితి ఉంది, ఆయనకు పరిమితి లేదు. మనకు పరిమితి ఉంది, ఆయనకు పరిమితి లేదు అంటున్నప్పుడు, మనం పరిమితుల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఫుడ్ని మల్టిప్లై చేయగలడు, ద్విగుణీకృతం చేయగలడు. రొట్టెలను మల్టిప్లై చేయగలడు, అంతేకాకుండా చేపలని మల్టిప్లై చేయగలడు, ధనాన్ని మల్టిప్లై చేయగలడు, రసాన్ని మల్టిప్లై చేయగలడు, నీళ్లను మల్టిప్లై చేయగలడు. దేన్నైనా ఆయన మల్టిప్లై చేయగలడు, అంతేకాకుండా దాన్ని మార్చడం చేయగలడు, ఏదైనా చేయగలడు. మెటామార్ఫసిస్ కలిగించగలడు, అనగా రూపాంతరపు అనుభవంలో నీళ్లుగా ఉండలేదు, నీళ్లు ద్రాక్షారసమైనవి. ఆయన మార్చగలడు, పదార్థాన్ని మార్చగలడు, పదార్థపు యొక్క స్థితిని మార్చగలడు, పదార్థాన్ని విస్తారంగా తయారయ్యేటట్టు, స్ప్రెడ్ అయ్యేటట్టు, లేకపోతే ఎక్కువగా అయ్యేటట్టు. ఉదాహరణకి ఒక పిండిలో పులిసినటువంటి పిండిని, ఈస్ట్ని పెట్టిందట ఒక స్త్రీ. ఒక 3 తూముల పిండిలో కొంచెం, లేకపోతే కొద్దిగా, చాలా ఒక తక్కువ మోతాదులో ఉన్నటువంటి పులిసిన పిండిని, ఈస్ట్ని పెట్టారు. దానివల్ల పిండి మొత్తం పులిసింది. పులిసిపోవడమే కాక పొంగింది.
పులిసింది, పొంగింది. అది పులియడాన్ని బట్టి పొంగింది, అనగా ఇంక్రీజ్ అయింది. కొద్దిగా బియ్యం వేసుకుంటాం, నీళ్ళు నానేస్తాం, అది ఉడికి పెద్దదవుతుంది, ఎక్కువ అవుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. లోపల జరుగుతున్న ఆ ఉష్ణాన్ని బట్టి, రసాయన చర్యలను బట్టి మల్టిప్లికేషన్ జరుగుతుంది. లోపల జరుగుతున్న దైవ కార్యాన్ని బట్టి మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఈ 2022వ సంవత్సరంలో నీ జీవితంలో దైవ కార్యం జరగడాన్ని బట్టి మల్టిప్లికేషన్ జరుగుతుంది, అనగా ద్విగుణీకృతం జరుగుతుంది. నీకున్నది కొద్దిగే కావచ్చు. పాత రోజుల్లో ఒక కథ అనుకుంది, ఒక బాణలో కొన్ని నీళ్లే ఉన్నాయి, అప్పుడు ఒక కాకి రాళ్లు వేసి ఆ నీళ్లను, నీటి మట్టాన్ని పెంచుకుందని, మొత్తం నీళ్లు తాగేసి వెళ్ళిపోయిందని మనకు స్టోరీ తెలుసు. తన ఇంటిలో ఒక నూనె కుండ మాత్రం ఉంది. ఆ నూనె కుండలో నూనె ఉందని కాదు, లేకపోతే ఎక్కడో ఉంది అడుగున. ఆ నూనెను ప్రవక్త చెప్పిన మాట ద్వారా ఆ నూనె పొంగడం ఆరంభించింది. నూనె అనేక ఇళ్లలో నూనె ఉంది, కానీ ఏ ఇంట్లో కూడా నూనె పొంగలేదు, ఏ ఇంట్లో కూడా నూనె అభివృద్ధి కాలేదు. ప్రవక్త చెప్పిన ఇంట్లో, ప్రవక్త దగ్గరకు వచ్చి మొరపెట్టిన వాని ఇంటిలో మాత్రమే నూనె వృద్ధి అయింది. గుర్తుపెట్టుకోండి, ప్రభు సహాయం చేస్తేనే నీ వనరులు వృద్ధి చెందుతాయి. నీ తలాంతులు ఇప్పుడు 1 తలాంతు 2 తలాంతులు కావాలన్నా, 5 తలాంతులు 10 తలాంతులు కావాలన్నా, 10 తలాంతులు 20 తలాంతులు కావాలన్నా, అనగా 1 మీనా 2 మీనాలు కావాలన్నా, 5 మీనాలు 10 మీనాలు కావాలన్నా, 10 మీనాలు 20 మీనాలు కావాలన్నా కానీ దేవుని సహాయం కావాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మల్టిప్లికేషన్ అనేది దేవుని ద్వారా జరుగుతుంది, అభివృద్ధి అనేది దేవుని ద్వారా జరుగుతుంది. ఆ పిల్లవాని చేతిలో ఉన్నంతకాలం 5 రొట్టెలు 2 చేపలే. కానీ ప్రభు చేతిలోకి వెళ్ళిన తర్వాత, చేతులు మారిన తర్వాత, చిన్న చేతుల్లో నుంచి చక్కని సృష్టికర్త చేతుల్లోకి వెళ్ళినప్పుడు, సకలమును చెక్కగలిగిన వాని చేతిలోకి వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్ స్టార్ట్ అయింది. ఆయన స్పర్శ ద్వారా ద్విగుణీకృతమైన సమృద్ధి అనుభవం కలుగుతుంది. మానవుని స్పర్శ వలన లేమి కలుగుతుందేమో, కానీ దేవుని స్పర్శ వలన సమృద్ధి కలుగుతుంది. మానవుడు తింటూ కూర్చున్నాడు, తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయట. కానీ దేవుడు కార్యం జరిగిస్తుంటే కూడా చిన్న పర్వతాలు పెద్ద పర్వతాలుగా మారే అవకాశం ఉంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, ఒకటి, మానవుడు అయిపోకుండా చేయలేడు, అయిపోతుంది. ఫోన్ రీఛార్జ్ చేసుకున్నాం, మాట్లాడి 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 దాని బ్యాలెన్స్ అయిపోయే అవకాశం ఉంది. ఫోను ఛార్జింగ్ చేసుకున్నాం, దాన్ని మాట్లాడాం, మాట్లాడి 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 ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అయిపోయేదే, ఖాళీ అయిపోయేదే, కరిగిపోయేదే, అరిగిపోయేదే. ఒక వస్తువు వాడుతున్నాం, అది కరిగిపోతుంది, పాడైపోతుంది. కానీ ప్రభు చేతిలోకి వెళ్ళిన ఏ వస్తువు అయినా కానీ అది రెట్టింపు అవుతుంది, ద్విగుణీకృతం అవుతుంది, మల్టిప్లై అవుతుంది, అది ఇంకా మెరుగుగా మారుతుంది. ఒక మెరుగైన జీవితం కావాలంటే నీ జీవితం ప్రభు చేతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు నీ జీవితం మరుగైన, నీ జీవితం మెరుగైన జీవితంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, అయిపోకుండా చేయలేడు మానవుని యొక్క లిమిటేషన్ ఇది. హీ కాంట్ స్టాప్ ద డిక్రీస్ ఆఫ్ ద సోర్సెస్. తింటూ కూర్చుంటే అయిపోతాయి. ఓ బస్తా బియ్యం కొనుక్కున్నాం, తింటూ కూర్చున్నాం, బస్తాగే ఉండదు. ఎంత తిన్నా కానీ 2 బస్తాలు అయ్యే అవకాశం లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదన్ను. డియర్ ఉమెన్, is it our problem? They miscalculated when buying wine and inviting guests. My time has not arrived. అమ్మా, ప్రియమైన స్త్రీ, ఇక్కడ రాయబడిన తర్జుమాలో ప్రియమైన స్త్రీ, ఇది మన సమస్య, ఇది మన ద్వారా వచ్చిన సమస్య, ఇది నా వల్ల వచ్చిందా? ద్రాక్షారసం నేను తాగడం వల్ల అయిపోయిందంటావా? శిష్యులు తాగడం వల్ల అయిపోయిందంటావా? ఇది మన ద్వారా వచ్చిన సమస్య కాదు. దే మిస్కాల్కులేటెడ్. వాళ్ళు తక్కువగా లేదా కరెక్ట్గా అంచనా వేయలేదు. దే మిస్కాల్కులేటెడ్ వెన్ బయింగ్ వైన్ అండ్ ఇన్వైటెడ్ గెస్ట్. పిలిచింది అనేకులని, కానీ తెచ్చుకుంది కొద్దిగా. దట్స్ దేర్ ప్రాబ్లం. యేసు ప్రభు అక్షరార్థంగా మాట్లాడుతున్నట్టుగా ఈ తర్జుమాలో రాయబడింది. దే అనగా ఇంటివారు, ద హౌస్ హోల్డ్ మెంబర్స్ మిస్కాల్కులేటెడ్ వెన్ బయింగ్ వైన్ అండ్ ఇన్వైటెడ్ గెస్ట్. ఎందుకంటే అంతమందిని పిలవడం? ఈ కరోనా టైంలో కొద్ది మందినే పిలుచుకుంటాం, కానీ వాళ్ళు విస్తారంగా జనాన్ని పిలుచుకున్నారు. వారికి సరిపడా పానీయాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. గమనించాల్సిన విషయం.
దేవునికి స్తోత్రం. రెండో విషయము, మనము అడగకుండా ఉండలేము. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా ఏంటిది అని అడిగింది. యు డూ సంథింగ్, నువ్వు ఏదైనా చేయగలవా, చెయ్యి అన్నట్టుగా అడిగింది. రెండో విషయం, మనకు అవసరతలు ఏర్పడినప్పుడు ఎవరికైనా చెప్పకుండా ఉండలేము. మనం ఎవరో ఒకరి సహాయం కోరకుండా ఉండలేము. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటారు? లేకపోతే పలాని మీటింగ్ పెట్టలేకున్నాను, ఏం చేయమంటారు అని అడుగుతుంటారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టాలనుకుంటారు. అంటే పెట్టండి, మంచిదే కదంటే. సార్ డబ్బులు లేవు సార్ అంటారు. వాళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు, నాకు ఎందుకు చెప్పారు, అర్థం నేనేమన్నా ఇస్తానేమో అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర లేకపోవచ్చు, కానీ దేవుడు ఇస్తాడు అనే నమ్మకం మంచిదే. ఆ నమ్మకము ప్రార్థనాపూర్వకంగా అది పెరిగినప్పుడు, లేకపోతే ప్రార్థనాపూర్వకంగా కొనసాగినప్పుడు మాత్రం అద్భుతం జరుగుతుంది. విశ్వాస జీవితంలో మనకు కావలసిన ఒక నెలకు కావలసిన సరుకులు ముందే వస్తాయని చెప్పలేము. రేపటికి, లేకపోతే రేపు ఉదయం వండుకోవాల్సింది ఈరోజు రాత్రి వరకు రాకపోవచ్చు. ఉదయం లేచి 6 గంటలప్పుడు కూడా రాకపోవచ్చు. కానీ దేవుడు ఇస్తాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏ రోజు కూడా మిస్ కాలేదు ఏలియా పోషణలో. ఏలియాని ఈరోజు సాటర్డే కదా, సబ్బాతు కదా, శనివారం కదా, ఈరోజు వద్దులే నువ్వు ఉపవాసం ఉండవని కానీ ఎక్కలేదు. 2 పూట్లు అతను పోషించబడ్డాడు, సమృద్ధిగా పోషించబడ్డాడు. మనల్ని పోషిస్తాడు దేవుడు. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, అడగకుండా ఉండలేని పరిస్థితి మనది. మనసులో దాచిపెట్టుకొని ఉండే పరిస్థితి కాదు, ఎవరికొకరికి చెప్తాం. లేకపోతే మనకేం చెప్పకపోయినా, నా కోసం ప్రార్థన చేయండి, ఇంట్లో బియ్యానికి లేవు, లేదా మా కోసం ప్రార్థన చేయండి, ఈ నెల టైట్గా ఉంది, చాలా టైట్గా ఉంది, నా కోసం ప్రార్థన చేయండి, ఈ నెల పిల్లల ఫీజులు కట్టాలని చెప్తున్నాం. అంటే ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణ చేస్తారు. అంటే వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారని కదా, అప్పు రూపంలో అయినా ఇస్తారు అనేది మనిషి యొక్క ఆలోచన. కాబట్టి మనుషుల వైపు చూడడానికి అలవాటు పడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుల వైపు చూడడానికి అలవాటు పడ్డప్పుడు అతను ఎంతసేపటికి ఇంకా మనుషుల వైపే చూడడం నేర్చుకుంటాడు. సరే, మనం వీటి గురించి ఇంకా మనం ఆలోచించబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది. విందు ప్రధానికి తెలియదు, మరియమ్మకు తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఆ పరిచారకులకు మాత్రమే, ఆ పనివారికి మాత్రమే తెలిసింది. అనగా నీళ్లు ద్రాక్షారసం అవుతున్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ కనుల ఎదుట నీళ్లు ద్రాక్షారసం అయ్యాయి అని కాదు దాని అర్థం. కానీ వాళ్ళకి తెలిసింది మాత్రం ఇది. వాళ్ళకి ఎవరో చెప్పారు, అయ్యా ఇది పరిస్థితి ఇలా జరిగింది. గమనించాల్సిన విషయం, చాలాసార్లు మన జీవితంలో జరిగేవి మనకు అర్థం కావు. ఇది ఎందుకు జరిగింది, ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది మనకు తెలియదు. ఒకవేళ ఒక సమృద్ధి కలిగింది, అసలు ఎందుకు కలిగింది, ఇలాగా ఎందుకు ఈ ప్రమోషన్ వచ్చింది మనకు తెలియదు. చాలా విషయాలు మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ, తెలియాల్సిన విషయాలు బోల్డ్ ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా అంతే. తెలిసిన విషయాలు కొన్ని తెలిసిన విషయాలకే పొంగిపోయి నన్ను మించిన జ్ఞానం లేడు, నా అంత తెలివితేటలు కలిగిన వాడు ఎవడు లేడని మానవుడు అనుకుంటాడు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, జ్ఞానము పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయనని 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది, జ్ఞానము క్షేమాభివృద్ధిని కలుగు చేయదు. జ్ఞానము ఉప్పొంగేటట్టు, రెచ్చిపోయేటట్టు, రేగిపోయేటట్టు, అతిశయించేటట్టు చేస్తుంది. నేను ఎవరినో తెలుసా, నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఆ విషయాలు ఎంత చెప్పగలను తెలుసా, నేను ఎలా ప్రసంగం చేయగలనో తెలుసా, నేను ఎలా పాడగలనో తెలుసా, నేను ఎలా మాట్లాడగలనో తెలుసా అని అతిశయిస్తుంది జ్ఞానం. జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు, కానీ ప్రేమను బట్టి క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయము, అవగాహన లేనివారుగా ఉంటారు. అవగాహన లోపం మానవుల్లో ఉంది. వాని యొక్క పరిమితి చూడండి. దేవునికి సమస్తము తెలుసు, కానీ మానవుడికి స్వల్పమే తెలుసు. ఇది మానవుని యొక్క పరిమితి. అర్థం చేసుకోలేడు. అందరూ తాగారు కానీ ఎవడైనా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవడూ ఆలోచించలేదు. తిని వెళ్ళిపోతాడు, కానీ ఇంతైనా పెట్టగలిగారే, ఎక్కడి నుంచి వచ్చింది, ఏదో ఒక లోపం చెప్పి వెళ్ళిపోతుంది. బాగా పీకల దాకా తిని ఒక ఐస్ క్రీమ్ ఉంటే బాగుండేది, ఒక కూల్ డ్రింక్ ఉంటే బాగుండేది, అది ఉంటే బాగుండేది అని కామెంట్లు చేసిపోయేవాడు బోల్డ్ మంది ఉంటారు. పోనీలేండి, అతడు ఈ స్థాయిలో ఉండి ఎక్కువ సంపాదన లేకపోయినా ఇంత గ్రాండ్గా జరిపాడేది గొప్ప సంగతి, దేవునికి స్తోత్రం అనేవాళ్ళు ఉండరు. సరే, దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో
ఈ మొదటి సూచక్రియను చేసి యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచు. చూడండి, నాలుగో విషయం, ఒకటి మానవుడు అయిపోకుండా చేయలేడు, రెండోది మానవుడు అడగకుండా ఉండలేడు, మూడోది మానవుడు అవగాహన కలిగి ఉండలేడు. వాడికి అవగాహన లేదు, అవగాహన లోపం వాడిలో ఉంది. దేవుడికి అన్నీ అర్థమవుతున్నాయి, మానవుడికి కొన్ని విషయాలు మాత్రమే అర్థమవుతున్నాయి. నాలుగో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, మానవుడు అద్భుతము చేయలేడు. అదేంటండి? దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, రోగులను బాగు చేస్తున్నాం, రకరకాల కార్యాలు చేస్తున్నాం, మేము ఎందుకు అద్భుతం చేయలేము? సరే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చమనండి ఎవరినైనా. దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. నీళ్ల మీద నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో? ఎవరు లేరు. ఏం కారణం ఏంటి? నీళ్ల మీద నడవాలని ప్రయత్నం చేసి నీళ్లలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆఫ్రికాలో వాళ్ళు. ఎందుకు నీళ్ల మీద నడవలేకపోతున్నాం? మనం దెయ్యాలను వెళ్ళగొట్టామే, తలకాయ నొప్పులు తగ్గించాం, కీళ్ళ నొప్పులు తగ్గించాం, నీళ్ల మీద ఎందుకు నడవలేకున్నాం? ఈ అద్భుతాలు చేసేవాళ్ళని నీళ్ల మీద నడవమని చెప్పాలి. పలాని స్వస్థత వరం ఉందని, అది వరం ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు నీళ్ల మీద నడవగలరా? ఆయన చేసిన వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తారని ప్రగల్భాలు పలికే వాళ్ళు ఉన్నారే, నీళ్ల మీద నడవమనండి. ఇంతవరకు మానవ చరిత్రలో నీళ్ల మీద నడిచిన ఏ వ్యక్తి లేడు, ఒక్క యేసు ప్రభు తప్ప. కారణం ఏంటి? ఆయన దేవుడు అండి. దేవుడు మానవ రూపంలో వచ్చాడు, ఆయనకి లిమిట్స్ లేవు, కానీ నీకు నాకు లిమిట్స్ ఉన్నాయి. ఒకళ్ళు చచ్చిపోయిన లేపినట్టు వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ చచ్చిపోయిన లేపిన వాళ్ళు ఎవరైనా నీళ్ల మీద నడవగలిగారా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగారంటే లేదు. అనగా మానవుడు చేసే అద్భుతాలకి కొన్ని పరిమితాలు ఉన్నాయి, కానీ దేవుడు చేసే వాటికి పరిమితులు లేవు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వినటి మాటలు బట్టి పరిశుద్ధుల యొక్క పరిమితులు మనం అర్థం చేసుకుందాం, మనకున్న పరిమితులు మనం అర్థం చేసుకుందాం. పొంగిపోకుండా, గర్వించకుండా ప్రభు సేవలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మా పరిమితులు మీరు మాకు గుర్తు చేశారు. మేము అయిపోకుండా చేయలేము, అడగకుండా ఉండలేము. అంతేకాకుండా నాయన మా జీవితాల్లో ప్రభువా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మేము అద్భుతాలు చేయలేము, అద్భుతాల కొరకు నీ వైపు చూడగలమే కానీ మేము అద్భుతాలు చేయలేము. అంతేకాకుండా నాయన మా జీవితాల్లో మేము చూస్తున్నట్టు విషయాలన్నింటిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో అనగా 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.